హౌ టు యూజ్ చాట్ జీపీటీ అనేటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్కి వస్తే ఫస్ట్ మనం ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నటువంటి సిస్టమ్ తీసుకొని గూగుల్ అనేటువంటి ఒక వెబ్సైట్ ఓపెన్ చేసామంటే ఇందులో చాట్ జీపీటీ అనేటువంటిది మనం గూగుల్లో టైప్ చేసామంటే ప్రజెంట్ 4.0 మనకు రన్ అవుతుంది చాట్ జీపీటీ. సో మనం చాట్ జీపీటీ 4.0 మీద క్లిక్ చేసామంటే ఇక్కడ సో మనకి ఈ విధంగా ఒక టాస్క్ అనేది వస్తుంది. సో ఆల్రెడీ మనకు ఒక మెయిల్ ఐడి ఉంటే లాగిన్ ద్వారా ఎంటర్ అయ్యి మనం ఏదైనా చేయొచ్చు, లేదంటే ఇక్కడ ట్రై అండ్ చాట్ జీపీటీ ప్లస్ అని ఉంటుంది. సో మీరు ఒకసారి ఇక్కడ క్లిక్ చేయండి. సో క్లిక్ చేశారంటే ఇంకొక టాస్క్ అనేది మనకి ఇక్కడ ఈ విధంగా వస్తుంది. సో వాట్ కెన్ ఐ హెల్ప్ విత్ అనేసి క్వశ్చన్ మార్క్ ఫార్మాట్ ఉంటుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక డేటా గురించి అడిగామంటే చాలా ఈజీగా ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సో ఇప్పుడు అబౌట్ లైఫై టెక్నాలజీ, లైఫై సో ఆరో మార్క్ మీద క్లిక్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ అబౌట్ లైఫై అనగానే సో ఇక్కడ ఇచ్చేస్తుంది లైట్ ఫ్రెడిడిటీ అనేసి. సో ఇదేమంటే వైఫై కంటే అడ్వాన్స్డ్గా ఉన్నటువంటి ఇంటర్నెట్ షేరింగ్ సంబంధించినటువంటి లైఫై టెక్నాలజీ అనమాట. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. సో దీన్ని మనం ఇక్కడ ఏదైనా మనం ఎంఎస్ వర్డ్ కానీ అలా డాక్యుమెంట్స్లే కావాలంటే సో ఇక్కడ కాపీ అనేది ఉంటుంది, జస్ట్ మనం కాపీ చేసుకుంటాం. సో మనం మైక్రోసాఫ్ట్ వర్డ్ అనేటువంటి ఓపెన్ చేసుకున్న తర్వాత ఆ కంటెంట్ ఏదైతే ఇప్పుడు కాపీ చేసుకున్నామో ఆ కంటెంట్ని ఇక్కడికి వచ్చి మనం పేస్ట్ అనేటువంటిది చేయడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. జస్ట్ పేస్ట్ క్లిక్ చేస్తాం, ఆ కంటెంట్ అంతా ఇక్కడ వస్తుంది. సో ఈ విధంగా ఇక్కడ దేని గురించి అయినా సరే మనం ఒక కంటెంట్ ఇస్తే దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ చాట్ జీపీటీ 4.0 అనేది మనకి యూజ్ చేస్తాం. యూ కెన్ రైట్ ఇన్ ఎనీ క్వశ్చన్ ఫార్మాట్. ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ బేసిక్ వెబ్సైట్ కోడింగ్ అండ్ HTML అని మనం ఎంటర్ చేసామంటే ఇక్కడ ఆరో మార్క్ మీద క్లిక్ చేస్తే చాలు మనం ఇచ్చినటువంటి క్వశ్చన్కి రిలేటెడ్గా ఆల్రెడీ ఇక్కడ కోడింగ్ స్టార్ట్ చేస్తుంది. ఒక బేసిక్ HTML వెబ్ పేజ్కి సంబంధించినటువంటి కోడింగ్ మొత్తం ఫినిష్ చేస్తుంది. సో ఇక్కడ మీరు జస్ట్ కోడింగ్ని కాపీ చేసుకుంటాం. సో కాపీ చేసుకున్న తర్వాత సో మనం నోట్ ప్యాడ్లోకి వచ్చి ఇక్కడ డేటా మొత్తం పేస్ట్ చేసిన తర్వాత ఫైల్కి వచ్చి సేవ్ చేసుకోండి HTML ఫార్మాట్లో. HTML ఫార్మాట్లో సేవ్ చేస్తారనుకోండి, ఆ కంటెంట్ మొత్తం మనకు స్క్రీన్ మీద ఉంటుంది చూడండి. సో ఈ విధంగా మనకు వెబ్సైట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఈ విధంగా చాట్ జీపీటీలో మనం యూస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.